ఆహాబు రాజు ఇశ్రాయేలీల ప్రవక్తలని, ఇశ్రాయేలీల సేవకుల్ని ఈ ఆహాబు రాజు యెజ్బెల్ రాణి ఏం చేస్తున్నారు తెలుసా? బయలు దేవతనే మీరు ఆరాధించాలి, బయలు దేవతనే పూజించాలి, బయలు దేవతనే సేవించాలి. ఒకవేళ బయలు దేవతని పూజించకుండా, వినండి వినండి, తలెత్తండి తమ్ముళ్ళు, బయలు దేవతను ఆరాధించకుండా, బయలు దేవతని సేవించకుండా యెహోవా దేవుణ్ణి సేవిస్తే నేను చంపేస్తాను వారిని ఇచ్చింది ఒక రాణి గారు. ఆమె పేరే యెజ్బెల్ రాణి. యెజ్బెల్ రాణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఆహాబు రాజు. ఆహాబు రాజు దేవుని బిడ్డే. ఆహాబు రాజు దేవునికి ఇష్టంగా కోరుకున్న బిడ్డే. అయితే దేవుని బిడ్డగా చెప్పబడుతున్న ఆహాబు రాజు ఒక విగ్రహారాధికురాలని పెళ్లి చేసుకొని యెజ్బెల్ రాణి ఏది చెప్పింది అది చేస్తున్నాడు. యెజ్బెల్ రాణి ఏది ఇష్టమైతే ఆ ఇష్టాన్ని తీర్చే విషయంలో ఆహాబు రాజు ఎప్పుడు ముందే ఉంటాడు. ఒక అన్యురాల్ని పెళ్లి చేసుకోవడం తప్పు ఎలా తెలుసా? ఆనాడు బైబిల్ గ్రంథంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక యూదుడు ఈ యూదురాల్ని వివాహం చేసుకోవాలి. బైబిల్ లెక్క చెప్తున్నారు వినండి. ఒక ఇశ్రాయేలీయుడు ఇశ్రాయేలీయురాల్ని వివాహం చేసుకోవాలి. ఒక ఇశ్రాయేలీయుడు అన్యురాల్ని వివాహం చేసుకోకూడదు బైబిల్ ప్రకారం. ఇప్పుడు ఆహాబు రాజు యెజ్బెల్ రాణిని వివాహం చేసుకున్నాడు. యెజ్బెల్ రాణి ఆమె బయలుదేవతలను పూజించే బిడ్డ. ఇప్పుడు దేవుని బిడ్డలు, దేవుని సేవకులు, దేవుని ప్రవక్తలు వీళ్ళందరూ ఉంటే యెజ్బెల్ రాణి చెప్తుంది, ఆహాబ్ వాళ్ళని చంపేస్తున్నారండి. అందరూ భయకుప్పట్లో ఉన్నారు, అందరూ భయపడిపోతున్నారు. ప్రవక్తలే కొండల సందులోకి గుహల్లోకి వెళ్ళిపోయి దాక్కుంటున్నారు. ఈ వర్తమానం ఒక ప్రవక్త చెవినబడింది. ఏ ప్రవక్త? ఏలియా. ప్రవక్త అయినటువంటి ఏలియా గారికి వినపడింది ఈ మాట. కర్నీలు పర్వతం మీద యెజ్బెల్ రాణి ఆహాబు రాజు ఇదిగో సేవకుల్ని, ప్రవక్తల్ని, వీళ్ళని చంపేస్తుంది అన్న మాట వినబడినప్పుడు ఏలియా కర్నీలు పర్వతం దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు మీ అందరికీ తెలుసు. ఆ సబ్జెక్ట్ అంతా చెప్తే టైం చాలు. నేను ముందు ఒక మాట చెప్పానండి, మొబైల్స్ ఉన్న వాళ్ళు పక్కన పెట్టాలి, స్విచ్ ఆఫ్ చేయాలి, సైలెంట్లో పెట్టాలి. వాక్యం వినేటప్పుడు మొబైల్ పట్టుకోకూడదు. ఒకవేళ వాడు పట్టుకుంటే వాడు దేవుని మాట ధిక్కరిస్తున్నాడు. దేవుని మాట ధిక్కరించేవాడు దేవుని బిడ్డ ఎలా అవుతాడు? దేవుని వాక్యం వినేటప్పుడు నీ కళ్ళు దేవుని వైపు చూడాలి, నీ చేతిలో బైబిల్ ఉండాలి, నీ తల దేవుని వైపే చూడాలి. ఇది దేని వైపు చూడకూడదు. హల్లెలూయా. ఏం ఆగిపోయింది? హల్లెలూయా.